హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను రాత్రి వండిన అన్నము సగం అట్లనే మిగిలింది, తినలేదు నేను. కాబట్టి దీంతో అయితే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే క్యారెట్లు బీన్స్ ఉంది, అవి వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటాను. అయితే ఎప్పుడు మిగిలినా కానీ ఒక్కోసారి నిమ్మకాయ పులిహోర అట్లా చేస్తుంటాం కదా, చలికి నిమ్మకాయ పులిహోర అయితే తినాలనిపించటం లేదు. కాబట్టి క్యారెట్ బీన్స్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా ప్రిపేర్ చేసుకుంటా. ఇంక ఇప్పుడు దీనికోసం అయితే ఒక మీడియం సైజు క్యారెట్, అట్లనే బీన్స్ కొంచెం తీసుకున్నా, ఒక 50 గ్రామ్స్ ఉంటుందేమో అంతే. ఒక చిన్న ఆలు తీసుకున్నా. ఇంకా అట్లనే ఇందులోకి అయితే స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా, అది కూడా ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకుందాం. బీన్స్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. అట్లనే క్యారెట్ ఒకటి చిన్న కట్ చేసుకోవాలి, ఆలు సేమ్, ఇది స్ప్రింగ్ ఆనియన్. ఇప్పుడు బాండి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి అయితే తగినంత ఆయిల్ వేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా, రైస్కి తగినంతగా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం అయితే ఒక చిటికెడు షాజీరా వేసుకుందాం. అట్లనే ఫస్ట్గా బీన్స్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, తర్వాత ఆలు ముక్కలు కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఇట్లా మరీ ఎక్కువగా ఆయిల్లో ఉడకకూడదు ఇవి. ఇప్పుడు ఇందులోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం. కొన్ని అయితే అట్లనే పెట్టినా, మళ్ళీ రైస్ మీదకి వేసుకోవడానికి. ఇవి ఒక 50% కుక్ అయినాయి కదా, ఇందులోకి 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూను గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1 టీ స్పూను చిల్లీ వెనిగర్. ఇవన్నీ వేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ 50% అయితే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు తీసుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. ఇందులోకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోకి కొంచెం మిరియాల పొడి, అట్లనే కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుందాం. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ని. ఇప్పుడు రైస్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్ పైన ఇలా వేసుకుందాం. వేసుకొని మూత పెట్టేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. మనకు అందుబాటులో ఉన్న వాటితోనే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. టేస్ట్ అయితే చాలా బాగుంది.